ఎక్కడుంది బైబిల్లో ముగ్గురు అని? ఒక్కడే నేను చూపిస్తా. ఫస్ట్ ఆజ్ఞ ఏంటి చెప్పు నాకు. 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటి చెప్పు. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఆకాశమందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ, నీళ్ళలో కానీ ఏ దేవుడు లేడు అన్నాడు ఆయన. మరి ఒకే దేవుడు అన్నప్పుడు నువ్వు ముగ్గురు దేవుళ్ళని ఎట్లా అంటారావు నువ్వు? ఆ ఒక్క దేవుడే శరధారే వచ్చాడని బైబిల్ అంటా ఉన్నది. ఆది వాక్యము, నేను వాక్యము దేవుడే తనను, వాక్యమే దేవుడై ఉండను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాలనుంది బైబిల్. ఆది యందు నా దేవుడు శరధారే వస్తే నువ్వు ఆయనను పట్టుకొని రెండో దేవుడు, మూడో దేవుడు, ఏంట్రా నీ కథ? బైబిల్ ఒక దేవుడు అని చెప్తే పాత నిబంధనలో యెహోవాయే, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు అని చెప్తే యెహోవా వేరు యేసుక్రీస్తు వేరు కాదు. యెహోవాయే యేసుక్రీస్తుగా వచ్చాడు, తండ్రియే కుమారుడిగా వచ్చాడు, దేవుడే దేవుని కుమారుని అవతారంలో వచ్చాడు.